పదకొండవ అధ్యాయం. నారద మహర్షి ధర్మరాజుకు బ్రహ్మదేవుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, బ్రహ్మదేవుడి సభ గురించి చెబుతున్నాను విను. ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుందని చెప్పటానికి వీలు లేకుండా ఉంటుంది. ఇంకా బ్రహ్మసభ నేనేం చెప్పను. పూర్వం సత్యయుగంలో సూర్యదేవుడు బ్రహ్మసభను చూసి మనుష్యలోకాన్ని చూడాలనుకున్నాడట. ఆ సందర్భంలో నాకు బ్రహ్మసభ గురించి ఉన్నది ఉన్నట్టుగా వివరంగా చెప్పాడు. బ్రహ్మసభ దివ్యమైనది, కొలతలకు అందనిది. బ్రహ్మదేవుడి సంకల్పం నుండే ఆ సభ పుట్టింది. సమస్త ప్రాణుల మనస్సులకు అది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దాని ప్రభావం వర్ణించటానికి వీలుగాదు. ఇలా ఆ సభ గొప్పతనం గురించి నేను సూర్యదేవుడి నుండి విని ఒక్కసారి బ్రహ్మసభను చూడాలనుకున్నాను. నా మనస్సులోని కోరికను సూర్యదేవుడికి ఇలా చెప్పాను. స్వామి, నేను ఆ బ్రహ్మసభను చూడాలనుకుంటున్నాను. అది ఉత్తమమైనది, పాపనాశనమైనది. అటువంటి సభను నేను ఎలాంటి తపస్సు నేను చూస్తాను? ఎలాంటి పుణ్యకర్మలు చేయడం ద్వారా దాన్ని చూస్తాను? ఏ ఔషధి ప్రభావంతో దాన్ని నేను చూస్తాను? ఆ సభను చూసే భాగ్యాన్ని నాకు కలిగించు, ఉపాయాన్ని నాకు చెప్పు అని కోరాడు. అప్పుడు సూర్యుడు, ఓ మహర్షి, నువ్వు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించని ఉపాయాన్ని చెప్పాడు. నేను ఆయనకు నమస్కారం చేసి హిమాలయ పర్వతానికి వెళ్ళాను. ఆ పర్వత శిఖరాలపై దీక్ష వహించి తపస్సు చేశాను. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అప్పుడు సూర్యదేవుడు నన్ను బ్రహ్మసభకు తీసుకువెళ్ళాడు. ఆ సభను గురించి చెప్పలేం, ఎందుకంటే అది ఎలా ఉంటుందని చెప్పే లోపలే క్షణకాలంలో రూపాన్ని మార్చేసుకుంటుంది. ఇట్లా ఉంటుంది బ్రహ్మసభ అని చెప్పే లోపల వేరే రూపం అయిపోతుంది. అటువంటి ఆ బ్రహ్మసభ కొలతలు నాకు తెలియవు, దాని స్వరూపము నాకు తెలియదు. అలాంటి దాని రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అది ఎప్పుడు మంచి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. నేను అటువంటిదే చూడలేదు. మరి చల్లగా ఉంటుంది, మరి వెచ్చగానూ ఉండదు. ఆ సభలోకి అడుగు పెట్టగానే ఆకలి దప్పులు ఉండవు. ఆ బ్రహ్మసభ వివిధ మణులతో నిర్మించబడి ఉంది. అది విచిత్రమైన సభ కదా. అందుచేత దానికి ఆధారంగా స్తంభాలేవీ ఉండవు. అది నిత్య నూతనంగా మెరిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు పాతదిగా కనిపించదు. నానావిధ దివ్య పదార్థాల చేత అనంత కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని మించి ప్రకాశిస్తూ ఉంటుంది. స్వర్గాన్ని మించి ఉన్నతంగా ఉంటుంది. ఆ సభలో బ్రహ్మదేవుడు దేవమాయలతో సమస్త లోకాలను సృష్టిస్తూ ఉంటాడు. తాను మాత్రం ఎప్పుడు ఒంటరిగా అక్కడ ఉంటూ ఉంటాడు. ఆయనను ప్రజాపతులందరూ సేవిస్తూ ఉంటారు. దక్షుడు, ప్రచేతుడు, పులహుడు, మరీచి, కశ్యపుడు, భృగువు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు, అధర్వాంగీరసుడు, సూర్యకిరణాలను త్రాగి జీవించే వాలకిల్యులు, మనస్సు, అంతరిక్షము, విద్య, వాయువు, తేజస్సు, జలం, పృథ్వీ, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ప్రకృతి, వికృతి, ఇతర సృష్టికి హేతువులు. వీటిని అధిష్టాన దేవతలు బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మార్కండేయుడు, జమదగ్ని, భారద్వాజుడు, సంవర్తనుడు, చవ్యనుడు, దూర్వాసుడు, ఋష్యశృంగుడు, సనత్కుమారుడు, అసితుడు, దేవలుడు, జైగిష్యువుడు, ఋషభుడు, మణి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అష్టాంగాలతో కూడి రూపాన్ని తీసుకున్నటువంటి ఆయుర్వేదము, నక్షత్ర గణాలతో కూడినటువంటి చంద్రుడు, సూర్యుడు, వాయువులు, క్రతువులు, సంకల్పం, ప్రాణం, వీరే కాకుండా ఎందరో రూపాలను ధరించిన మహాత్ములు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అర్థం,
ధర్మం, కామం, హర్షం, ద్వేషం, తపస్సు, దయ అనేవి కూడా రూపాలను ధరించి బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. గంధర్వాప్సరసలు 20 బృందాలు గుంపులుగా ఆ బ్రహ్మసభకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి 7 గణాలుగా ఉన్నటువంటి గంధర్వులు కూడా ఆ బ్రహ్మసభకు వస్తూ ఉంటారు. వీరందరూ బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. శుక్రుడు, బృహస్పతి, బుధుడు, కుజుడు, శని, రాహువు, కేతువు అనే గ్రహదేవతలు, సామగాన మంత్రాలు, రథాంతరసామ, హరిమంతుడు, వసుమంతుడు, ఇంద్రుడితో సహా ద్వాదశాదిత్యులు, జంటలుగా ప్రసిద్ధికెక్కినటువంటి అగ్నిష్టోమాది దేవతలు ఆ బ్రహ్మసభలో బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్త పితృగణాలు, హవిస్సులు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, సర్వశాస్త్రాలు, ఇతిహాసాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం అనేటువంటి ఉపవేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము, కల్పము అనేటువంటి వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సోమము మొదలైన సమస్త దేవతలు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. సావిత్రి, దుర్గా, ఆకార, ఉకార, మకార, అర్ధమాత్ర, నాద, బిందు శక్తులు, మేధ, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ మొదలైన దేవతలు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. సామగానాలు, స్తుతిగీతాలు, వివిధ గాథలు, తర్కంతో కూడినటువంటి భాష్యాలు, వివిధ నాటకాలు, కావ్యాలు, కథలు, ఆఖ్యాయికులు, కారికులు మొదలైనవి రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటాయి. గురువును పూజించిన గురుభక్తులెందరో ఆ సభలో ఉంటారు. క్షణాలు, ముహూర్తాలు, దివారాత్రులు, పక్షాలు, నెలలు, ఋతువులు రూపం ధరించి పితామహుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ రూపం ధరించాయట. సంవత్సరాలు, పంచయుగాలు, 4 రకాలైనటువంటి అహోరాత్రులు అంటే మానవ, పితృ, దేవత, బ్రహ్మ ప్రమాణాలైనటువంటి అహోరాత్రులు, నిత్య, దివ్య, అక్షయ, అవ్యయ రూపమైనటువంటి కాలచక్రం అంటే ఋతువులు, సంవత్సరాలు, ప్రభవ, విభవ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాలచక్రం, ధర్మచక్రం రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాయి. అదితి, దితి, ధనువు, సురస, వినత, ఇర, కాళిక, సురభి, సరమ, గౌతమి, ప్రభ, కద్రువ, దేవమాతలు, రుద్రాణి, శ్రీ, లక్ష్మి, భద్ర, అపర, షష్ఠి, పృథ్వీ, గంగానది, లజ్జ, స్వాహ, కీర్తి, సురాదేవి, సచి, పుష్టి, అరుంధతి, సంవృత్తి, ఆశ, నియతి, సృష్టిదేవి, రతి ఇతర దేవతలు కూడా బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, విశ్వదేవులు, సాధ్యులు, పితరులు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మొత్తం 7 పితృగణాలు ఉంటాయి. వాటిలో 4 గణాలు రూపాన్ని ధరించి ఉంటాయి. 3 రూపం లేకుండా ఉంటాయి. వైరాజులు, అగ్నిశ్వాత్తులు, సోమపువులు, గారహాపత్యులు అనేవి రూపం ధరించినటువంటి 4 పితృగణాలు ఉంటారు. ఏకశృంగులు, చతుర్వేదులు, కళలు అనేటువంటి రూపం లేని 3 పితృగణాలు కూడా అక్కడే ఉంటాయి. ఇలా 7 పితృగణాలు 4 వర్ణాల చేత పూజింపబడుతూ ఉంటాయి. ముందు ఈ పితృగణాలు తృప్తి పడాలి. ఇవి తృప్తి పడితే సోమదేవత తృప్తి చెందుతుంది. ఈ 7 గణాలకు చెందిన పితరులు బ్రహ్మదేవుడి సన్నిధిలో నిలబడి పరమానందంగా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. రాక్షసులు, పిశాచులు, దానవులు, గుహ్యకులు, నాగులు, సుపర్ణులు, పశువులు బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. స్థావర జంగమాత్మకమైనటువంటి మహాభూతాలు ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, పార్వతీదేవితో శివుడు ఎప్పుడూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళుతూ ఉంటాడు. కార్తికేయుడు ఎప్పుడూ ఆయనను సేవిస్తూ ఉంటారు. నారాయణుడు, దేవర్షి, వాలకిల్యమునులు, యోనిజులు, అయోనిజులు అయినటువంటి ఇతర మహర్షులు ఆ సభలో బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఓ ధర్మరాజా, ఒకే ఒక్క మాట చెబుతున్నాను మీరు. 3 లోకాల్లోని స్థావర జంగమాత్మకమైన సమస్తాన్ని నేను
ఆ బ్రహ్మసభలో చూశానని గ్రహించి తెలుసుకో. ఊర్ధ్వరేతస్కులైనటువంటి 18,000 మంది మునులు అక్కడ బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. మహర్షులు, దేవతలు అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మదేవుణ్ణి దర్శించి తలవంచి నమస్కరించి వెళుతూ ఉంటారు. ఆ బ్రహ్మదేవుడు సర్వ ప్రాణుల యందు దయగలవాడు, బుద్ధిమంతుడు, సర్వలోక పితామహుడు. తన వద్దకు వచ్చిన వారందరినీ కూడా తగిన విధంగా అనుగ్రహిస్తాడు, తగిన విధంగా ఆదరిస్తాడు, గౌరవిస్తాడు. వారి కోరికలు తీర్చి విశేషమైన భోగాలను ప్రసాదిస్తాడు. ఆ బ్రహ్మసభ ఎప్పుడూ వచ్చేవారితోనూ వెళ్ళేవారితోనూ కోలాహలంగా ఉంటుంది, సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది సమస్త తేజస్సులు కలిగి ఉంది, దివ్యంగా ఉంది, బ్రహ్మర్షి గణాలతో సేవించబడుతూ ఉంటుంది, పాపరహితమై ఉంది, శమ మొదలైనటువంటి వాటితో విరాజల్లుతూ ఉంటుంది. అలాంటి సభను నేను చూశాను. మానవలోకంలో ఈ సభ పొందరానిదిగా ఎలా దుర్లభంగా ఉంటుందో అలాగే సకల లోకాలలోనూ బ్రహ్మదేవుడి సభ పొందరానిదిగా దుర్లభంగా ఉంది. ఓ ధర్మరాజా, ఈ సభలన్నిటినీ పూర్వం నేను దేవలోకంలో చూశాను. ఇప్పుడు మానవలోకంలో నీ సభనే చూస్తున్నాను. అదైన తర్వాత ఈ సభయే మానవలోకంలో శ్రేష్టమైన సభ అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ నారాయణ. 12వ అధ్యాయం. నారద మహర్షి దివ్య సభల గురించి చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఆయన ఇలా అడిగాడు, ఓ పండితోత్తమా, నీవు చెప్పిన దాన్ని బట్టి గమనిస్తే రాజులందరూ యముడి సభల్లోనే ఉన్నారు. నాగులు, దైత్యులు, నదులు, సముద్రాలు వరుణుడి సభలో ఉన్నాయి. యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు, శివుడు, కుబేరుడు సభలో ఉన్నారు. మహర్షులు, సమస్త దేవతలు బ్రహ్మసభలో ఉన్నారు. సర్వశాస్త్రాలు అక్కడే ఉన్నాయని తెలుస్తుంది. ఇంద్రసభలో మాత్రం దేవతలు ప్రధానంగా ఉన్నారు, కొంతమంది గంధర్వులు, మహర్షులు ఉన్నారు అని చెప్పావు. రాజఋషుల్లో హరిశ్చంద్రుడొక్కడే ఇంద్రుడి వద్ద ఉన్నాడని చెప్పావు కదా. ఇంద్రసభలో ఉండటానికి, ఇంద్రుడితో పోటీ పడటానికి అతడు ఏ పుణ్యం చేస్తున్నాడు, ఎంతగా శ్రమించాడు, ఎంతగా సాధన చేశాడు, ఎలాంటి తపస్సును చేశాడు. అంతేకాదు, మీరు పితృలోకంలో మా తండ్రి గారైన పాండురాజును చూశారు కదా, ఆయనను కలిశారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ విశేషాన్ని కూడా చెప్పండి నాకు. దానిని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. మా పితృదేవతను, ఆయన మాటలు వినాల. నారద మహర్షి, ఓ ధర్మరాజా, ముందుగా హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెబుతున్నాను విను. ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతడు అయోధ్య నగరానికి రాజుగా ఉండేవాడు. విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించుండేవాడు. త్రిశంకుడి భార్య పేరు సత్యవతి. ఆమె కేకయ్య వంశీయురాలు. ఆమె గర్భవతి అయిన 10 నెలలకు ఒక కొడుకును కన్నది. అతడే లోకంలో హరిశ్చంద్రుడిగా ప్రసిద్ధికెక్కాడు. అతడు మహాబలవంతుడు, రాజాది రాజులందరికీ సామ్రాట్. అందుచేత అతడి మాట పాటించటానికి రాజులు అందరూ సిద్ధంగా ఉండేవారు. ఒకనాడు హరిశ్చంద్రుడు బంగారు రథమెక్కి విజయ యాత్రకు బయలుదేరాడు. ఆ విజయ యాత్రలో జంబూద్వీపాన్ని, కుశద్వీపాన్ని, శాఖద్వీపాన్ని, క్రౌంచ ద్వీపాన్ని, శాల్మలీ ద్వీపాన్ని, గోమేధ ద్వీపాన్ని, పుష్కర ద్వీపాన్ని అంటే 7 ద్వీపాలను జయించాడు. పర్వతాలు, అరణ్యాలతో కూడినటువంటి ఈ సమస్త భూమిని జయించాడు. రాజసూయ మహాయాగాన్ని చేశాడు. అప్పుడు రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి ఇచ్చారు. ఇప్పుడులందరికీ భోజనం పెట్టాడు. ఆ సమయంలో హరిశ్చంద్ర మహారాజు యాచకులు అడిగిన దానం కన్నా 5 రెట్లు ఎక్కువగా దానాలు చేశాడు. యాగం పూర్తి అవుతున్న సమయంలో నానా దిక్కుల నుండి ఎంతోమంది విప్రులు వచ్చారు.
వారికి కూడా భోజనాలు పెట్టి సంతోషపెట్టాడు. వారికి రత్నరాసులను దానం చేశాడు. దాంతో విప్రులు తృప్తిపడి ఆశీర్వదించారు. రాజులందరికెల్లా హరిశ్చంద్ర మహారాజు మంచి తేజస్సు కలవాడు అయ్యాడు. మంచి కీర్తిశాలి అయ్యాడు. రాజసూయాన్ని ఇంత పద్ధతిగా ఆచరించి రాజులందరికంటే మిన్నగా ప్రకాశించాడు. తర్వాత సామ్రాజ్యాభిషేకాన్ని చేసుకొని వెలిగిపోయాడు. ఇలా రాజసూయాగం చేసిన రాజులందరూ ఇంద్రుడితో కలిసి ఆనందంగా ఉంటారు. ఏ చాపి నిధనం ప్రాప్తగా ఏ చాపి నిధనం ప్రాప్తగా సంగ్రామే శ్వపలాయినః తే తత్ సదన మాసాద్య మోదంతే భరతర్షభ. ఓ భరతర్షభ, యుద్ధరంగంలో వెన్ను చూపించకుండా నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకానికి చేరి ఆనందంగా ఉంటారు. అలాగే తీవ్రమైన తపస్సు చేసిన వారు కూడా స్వర్గాన్ని పొందుతారు. శ్రీమంతులై ఆనందంగా ఉంటారు. అక్కడ నీ తండ్రి అయినటువంటి పాండురాజు హరిశ్చంద్రుడి వైభవాన్ని చూసి నీ తండ్రి అయిన పాండురాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మానవలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆ విషయాన్ని పాండురాజు తెలుసుకొని నాకు నమస్కారం పెట్టి మా ధర్మరాజుకు చెప్పండి అని నీకొక సందేశాన్ని ఇచ్చాడు. విను నాయన, నువ్వు భూమినంతా జయిస్తావు. సోదరులు నీ మాట వింటారు, నీ అదుపులోనే ఉంటారు. కనుక నువ్వు రాజసూయ యాగాన్ని చెయ్యి. నువ్వు కనుక ఆ యాగాన్ని చేస్తే నేను కూడా వెంటనే హరిశ్చంద్ర మహారాజులాగా విశేషమైన భోగాలను అనుభవిస్తాను. ఎన్నో సంవత్సరాలు ఇంద్రుడి సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తాను అని నీకు చెప్పమన్నాడు. ఇదే మీ తండ్రిని నీకు పంపించిన సందేశం. కనుక నువ్వు ఈ మాటను పాటించు. యాగ ఫలంతో నువ్వు కూడా నీ పూర్వీకులతో కలిసి స్వర్గలోకాన్ని పొందుతావు. ఇంకొక మాట, ఈ రాజసూయ యాగం సామాన్యమైన యాగం కాదు, ఎంతో విశేషమైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.